టచ్ చేస్తుంటారు. అవును. ఆల్రెడీ మీలాంటి ఎస్ఐలు చాలా మంది చూసుంటారు అక్కడ. ఎస్. వచ్చాడు పోతాడు అనుకున్నారా? లేదు మీ బ్యాక్‌గ్రౌండ్ తెలిసి జాగ్రత్తగా ఉన్నారా? అట్లేం లేదు సార్. ఇప్పుడు వాళ్ళకి నేను కొత్త వ్యక్తినే. వాళ్ళకి 100% నేను కొత్త వ్యక్తినే. హ్మ్. నేను ఎలా చేస్తాను ఆ టైంలో అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ మీ. హ్మ్. అండ్ నా ఐడియాలజీ ఏందనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి. హ్మ్. ఇప్పుడు స్టేషన్కి వస్తే వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నాడు సార్ ఎస్ఐ గారు, ఊర్లో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు, రౌడీ షీటర్స్తో ఎట్లా బిహేవ్ చేస్తున్నాడు, మనం ఎక్కడ ఎలా మాట్లాడాలో అలా మాట్లాడి వాళ్ళని చక్కగా చేసుకుంటే దెన్ ఇట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్ సార్ పోలీస్. ఓకే. పోతుకుంటలో మీకు ట్రబుల్ మాంగర్స్ ఎవరండి? ఎంతమంది? చాలా మంది ఉన్నారు సార్. రౌడీ షీటర్స్ దాదాపు 80 నుంచి 90 మంది దాకా షీట్స్ ఉన్నాయి. ఇట్స్ వెరీ నోటోరియస్ జ్యూరిస్డిక్షన్ అది. అక్కడ గతంలో అంతే సార్, బాంబులు వేసుకునేది, ఒక్కొక్కరు మర్డర్ జరిగితే ముగ్గురిని చంపడము, కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. కొన్ని చోట్ల కామరెడ్డిపల్లి అనే ఒక విలేజ్ దగ్గర స్టేట్ ఇష్యూ అయింది అది. తర్వాత రాయల్ చెరువు అనే చోట 2004 ఎలక్షన్స్ టైంలో అక్కడ ముగ్గురిని చంపారు. సిసి కొత్తకోట అని ఒక విలేజ్ ఉంది, అక్కడ 7 మందిని చంపారు. అట్లా చాలా రకరకాల సార్ అటువంటి బ్యాడ్ ఫెలోస్ని అనంతపురంలో గతంలో పనిచేసిన ఒక ఎస్పీ ఉదయం లేచిన వెంటనే బ్యాడ్ ఫెలోకి కళ్ళ ముందు పోలీసులు కనబడాలి అని తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేయించేవారు. సూపర్ సార్. దాని ఇంపాక్ట్ ఉంది కాబట్టే ఇప్పుడు పోలీసింగ్ ఈ మాత్రమే జరుగుతుంది. ఆ ఇంపాక్ట్ ఇప్పటికీ నడుస్తుంది. 100% ఉంటుంది సార్. ఆ భయమే నడిపిస్తుంది సార్. 100% బాగా చేస్తారు సార్ ఆఫీసర్స్ అందరూ. వాళ్ళ ఐడియాలజీ డిఫరెంట్ సార్. ఇప్పుడు చేశారు, చాలామంది కూడా అదే పంతాలోనే ఉన్నారు. బట్ ఇప్పుడు అదే ఇందాక మనం మాట్లాడుకున్న అవేర్నెస్ కొద్దిగా ఎక్కువ రావడం, ఫ్రెండ్లీ పోలీసింగ్స్, ఇవన్నీ టాపిక్స్ ఉన్నాయి కాబట్టి మా ఐడియాలజీ కూడా డిఫరెంట్గా మార్చుకున్నాం సార్. ఓకే. అక్కడ పోతుకుంట తర్వాత అంటే సో పోతుకుంట తర్వాత అంటే ఎలక్షన్ టైంలో మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు? ఎలక్షన్ టైంలో ఏం లేదు కానీ సార్, అక్కడ కూడా క్లాసిక్ కేసు ఒకటి, మంచి కేసు సార్. 2019-20 పీరియడ్లో బాబ్జాన్ అని ఒక అఫెండర్ని పడుతుంది. ఫ్రెష్గా అతను ఏం చేస్తున్నాడు సార్, వాటర్లో ఒక బాడీ తేలుతూ ఉంది, సగం బాడీ అంతా మునిగిపోయింది, కాళ్ళు ఒకటి పైకి లేచాయి. అక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇట్లా ఒక డెడ్ బాడీ నీళ్ళలో ఉంది అని చెప్పేసి. ఇమ్మీడియట్గా సీన్లోకి వెళ్ళాము. చూస్తే ఒక పర్సన్ ఐడెంటిఫై చేశాము. ఆ ఐడెంటిఫై చేసిన పర్సన్ ఎవరు చంపిండొచ్చు అని చేస్తే ఈ వ్యక్తి బయటపడ్డాడు. ఇక్కడ ట్విస్టింగ్ ఏముంటుంది సార్, అది నార్మల్, అది ట్రేస్ చేయడము పట్టుకోవడం నార్మల్. వాడిని ఇంట్రాగేషన్ చేసేటప్పుడు మేము నైట్ కూర్చున్నప్పుడు కొత్త విషయాలు బయటపడ్డాయి. ఏమో కొత్త విషయాలు అంటే సార్, 2019లో ఫ్రెష్ మర్డర్లో మేము తీసుకొచ్చాము అతన్ని. కానీ వాడు మేము ఇంట్రాగేషన్ చేసే పద్ధతిలో 2010లో చేసిన మర్డర్ ఒప్పుకున్నాడు, 2015లో చేసిన మర్డర్ ఒప్పుకున్నాడు. ఒక ఆశ్చర్యం ఏమంటే సార్, 2010లో మర్డర్ చేసిన వ్యక్తి యొక్క మిస్సింగ్ కేసు లేదు, మర్డర్ కేసు లేదు. అయ్యో. బాడీ ఎక్కడుందో కూడా తెలియదు. అటువంటి బాడీని మేము పొలాల నుంచి బయటికి తీసాం. అప్పటికీ ఉంది అది, డీకంపోజ్, హై డీకంపోజ్డ్, ఓన్లీ బోన్స్ ఉన్నాయి, వెంట్రుకలు అక్కడక్కడ ఉన్నాయి. ఆ బాడీని మేము 2010 సంబంధించిన బాడీని బయటికి తీసాం. 2019 అంటే దగ్గర 10 సంవత్సరాల గ్యాప్ తర్వాత ఆ చంపిన వ్యక్తి ఒప్పుకోవడం వల్ల ఆ బాడీని బయటికి తీయాల్సి వచ్చింది. చంపిన వ్యక్తి ఒప్పుకోవడం వల్ల ఆ బాడీ బయటికి తీయాల్సి. ఆయన ఎవరండి చనిపోయిన వ్యక్తి? ఎవరు? అతను వచ్చేసి అక్కడే సార్, వాడు ఈ ముద్దాయికి కో అఫెండర్ ఒకప్పుడు. వీళ్ళని రాయదుర్గంలో ఆటోలు టైర్లు దొంగతనం చేసే కేసులో పట్టుకుంటే ఫస్ట్ చనిపోయిన వ్యక్తిని పట్టుకున్నారు పోలీసు వాళ్ళు. పట్టుకున్నప్పుడు వాడు వీని పేరు చెప్పినాడని చెప్పేసి వీని తీసుకుపోయి మర్డర్ చేసినారు. అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా కంప్లీట్ ఎక్కడో ఊరు వదిలేసి వెళ్ళిపోయాడు, ఎక్కడో బతుకుంటున్నారులే అనుకున్నారు సార్. అప్పటిదాకా మేము చెప్పేంత వరకు అది చనిపోయిన సంగతి కూడా తెలియదు. అలాంటి కేసుని డిటెక్ట్ చేశాము. తర్వాత 2015లో ఒక మర్డర్ కేసు, అది రోడ్ యాక్సిడెంట్ కింద క్లోజ్ చేశారు. కానీ అది దృశ్యం టైప్లోనే జరిగింది, సినిమా మాదిరి. రోడ్డు పక్కనే అది ఎందుకంటే సార్, వాడు చంపింది వాళ్ళ రిలేటివ్ అమ్మాయిని ఒక అబ్బాయి ఇష్టపడ్డాడు. ఆ అబ్బాయిని అదర్ క్యాస్ట్ అనమాట. వీడు అబ్బాయి ముస్లిము, ఆ అబ్బాయి ఎస్సీ బై క్యాస్ట్. ఆ ఎస్సీ బై క్యాస్ట్ పిల్లోడు మా అమ్మాయిని చేసుకున్నాడు కదా అని చెప్పేసి తీసుకుపోయి మాటలు చెప్పేసి వాడిని ఊరవతల పోయి చంపేశారు. చంపిన తర్వాత రోడ్డు పక్కనే గుంతలో పూడ్చారు అతన్ని. పూడ్చిన తర్వాత మళ్ళీ డౌట్ వచ్చింది, అంటే తక్కువ లెవెల్లో పూడ్చినాం కదా, రేపు బాడీ బయటకు వస్తే వాసన వస్తుందని చెప్పేసి ధర్మవరంలో టౌన్లోనే ఒక కుక్కని అదే పనిగా రోడ్ యాక్సిడెంట్ చంపి, ఎవరిని? ఆ కుక్కని, ఒక డాగ్ని చంపి ఆ డాగ్ని తీసుకుపోయి ఆ శవం మీద వేసినారు. రేపు పొద్దున కుళ్ళిపోయిన వాసన వచ్చినా కుక్కదిలే అనుకోవాలని చెప్పి. ఈ రకమైన డిఫరెంట్ ఐడియాలజీ గల వాళ్ళు చాలా తగిలారు సార్ బాగా. అట్లా వాడు ఒకే మర్డర్ కేసుని మేము లీడ్ చేస్తామంటే 3 మర్డర్లు ఒప్పుకున్నాడు. సో అలాంటి మంచి కేసు ఒకటి. 3 మర్డర్లు ఒప్పుకున్నారు కదా వాడు. అందులో కన్విక్షన్ వచ్చిందా? లేదు సార్, ఇంకా ట్రయల్ జరుగుతూ ఉంది, కేసు ట్రయల్ జరుగుతూ ఉంది. అంటే ఆ కేసులో ఫస్ట్ కేసులో కంప్లైంట్ లేరు? ఫస్ట్ కేసు లేరు. మరి కంప్లైంట్ తీసుకున్నారు అక్కడ? తీసుకున్నారు సార్. తర్వాత తీసుకొని తర్వాత ప్రొసీజర్ స్టార్ట్ చేసి అదంతా ఫార్మాలిటీ కంప్లీట్ చేసి లీగల్ ఫార్మాలిటీస్ అన్నీ కరెక్ట్గా జరిగాయి.
అండ్ కానీ ఎస్సీ అక్కడ ఫస్ట్ కేసులో కంప్లైంట్ వచ్చిన బాడీ రికవర్ అయినా ఎస్ కానీ అక్కడ మన వాడిన ఎక్విప్మెంట్ ఉంటుంది కదా వాడి దగ్గర, ఏ సార్ హామ్ లేదు కదా వాడి దగ్గర, ఇది దేంతో చంపాను ఎలా చంపాను, బైండింగ్ వైర్ మనకి ఉంటుంది కదా, ఆటో బైండింగ్ వైర్ అని, చాలా హార్డ్. అది రికవర్ అయిందా? లేదు, అది మనకు కనిపించలేదు, కానీ బాడీ ఉండింది ప్రూఫ్. కరెక్టే, కానీ రేపు పొద్దున్న డిఫెన్స్ కూడా అది నీటి తీసుకుంటారు, ఎలా చంపాడు, ఏం చెప్పాడు అని సార్ ఇప్పుడు అడుగుతారు. ధర్మవరం స్టేషన్ నుంచి ఆ బాడీ మేము ట్రేస్ చేసింది దాదాపుగా 15 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో. అక్కడ ఎక్కడో ఒక వ్యక్తికి సంబంధించిన పొలాల్లో ఆడ బాడీ ఉందన్న సంగతి ఎవరు చెప్తే మాకు తెలుస్తుంది? చెప్తే తెలుస్తుంది, సో లీడ్ చేసేది ఎవరు? వాడే చేస్తాడు. సార్ అక్కడ లీడ్ చేసినప్పుడు ఓన్లీ కన్ఫెషన్ బిఫోర్ ద పోలీస్ ఆఫీసర్ ఈజ్ నాట్ అడ్మిసిబుల్ అంటారు. అంటే పోలీసు వాళ్ళకి చెప్పే కన్ఫెషన్ చట్టంలో ఒప్పుకోరు. దానికి లీడింగ్ ఏదో ఒకటి ఉండాలంటారు కదా. ఆ లీడింగ్ ఏముంది అక్కడ అంటే డెడ్ బాడీ ఉంది. ఇప్పుడు డెడ్ బాడీ ఉందన్నప్పుడు లీడ్ వచ్చేసినట్టే కదా. సో అక్కడ కనెక్టివిటీ ఆటోమేటిక్ వచ్చేసింది. ఆ ఫిక్సప్ చేసుకున్నారు, ఫిక్సప్ చేసుకున్నాం. కన్విక్షన్ గ్యారంటీ పడుతుంది సార్. రైట్, సూపర్. తర్వాత అండి సార్ 3 కేసులు తీసుకొచ్చిన మీ ఆఫీసర్లు ఏమన్నారు? ఎక్సలెంట్ సార్, ఇంకేమంటారు సార్, దానికి ఏబిసిడి అవార్డుకి నామినేట్ అయ్యింది కానీ జస్ట్ మిస్ అయింది. అప్పుడు ఇంకా మంచి కేసులు ఏవో డిటెక్ట్ చేశారు. కరెక్టే కదా సార్. మరి అప్పుడున్న ఇన్స్పెక్టర్లు ఏం చేశారు? ఇన్స్పెక్టర్ గారే సార్, నేను అప్పుడు ఎస్ఐ. మీకన్నా ముందు అప్పుడు నేను ఎస్ఐని సార్. అవును, వాళ్ళు ఎందుకు దానికి అంత ప్రయారిటీ ఇవ్వలేదు సార్? మా చిన్న పెద్ద సార్ అని చెప్పేసి మాకు సిఐ గారు ఉంటారు. ఆయన మేమందరం కోఆపరేటివ్గా చేస్తాం దాన్ని. అంటే లీడ్ ఇచ్చింది మేము అనమాట, ఇంట్రాగేషన్ చేసింది మేము. అంటే వాడు అంత కరడుగొట్టిన క్రిమినల్ ఎలా బ్రేక్ అయ్యాడని సార్ మనం పేషెన్స్గా కూర్చోవడం, ఎమోషనల్ బ్రేక్ చేశారు. ఎమోషనల్ బ్రేక్ 100% జరిగింది సార్ అక్కడ. ఎందుకంటే కొద్దిగా రెచ్చగొట్టాం వాడిని. నువ్వేం పెద్ద ఇదేం కాదు కదరా అంటే, వాడు టెంప్టేషన్ అయిపోయి నేను వాళ్ళకంటే పెద్దోని వీళ్ళకంటే పెద్దోని అన్నాడు. ఒక మర్డర్ చేస్తే వాళ్ళకంటే పెద్దోని ఎట్లయితారా అంటే, ఎవరు చెప్పినారు సార్ నేను ఒకటి చేసినాను, నీ దగ్గర 3 చేశానని చెప్పారు. సో అది పోలీస్కి బెనిఫిట్ అయింది. ఆ రకంగా మేము చూస్తే అది నిజమా కాదా అని చూస్తే 100% అన్ని ఇంటర్లింక్ వచ్చేసాయి. అక్కడ మాకు మంచి అప్రిషియేషన్. సూపర్.